వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో మనం పర్సంటేజ్ టాపిక్ గురించి చూద్దాం. కొన్ని బిట్స్ చూద్దాం, మనకు కొంత అవగాహన వస్తుంది. ఫస్ట్ బిట్ చూద్దామండి. ఏమన్నాడు? సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్, రెండు పాజిటివ్ నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసరికి వాటి యొక్క స్క్వేర్ల సమ్మకి 20% అంట. అదేవిధంగా 25% వాటి యొక్క స్క్వేర్ల యొక్క డిఫరెన్స్కి 25% అంట. అయితే ఆ నెంబర్స్ ఏంటని అడిగాడు. సో ఇలా ఇచ్చేటప్పుడు క్వశ్చన్ ఎప్పుడైనా ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే, క్వశ్చన్ ఇలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనకి ఏమన్నాడు క్వశ్చన్లో? సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్, రెండు పాజిటివ్ నెంబర్స్ అన్నాడు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ సమ్ ఆఫ్ దర్ స్క్వేర్స్. ఆ స్క్వేర్లకి 20% అంట. సో 20% ఆఫ్ వాటి యొక్క స్క్వేర్లు అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు? 20% అంటే ఎలా రాస్తాను? 1/5 కింద రాసుకుంటాను. 1/5 కింద రాయొచ్చు కదా. 100లో 20% ఎంత అవుద్ది? 1/5 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ స్క్వేర్ల యొక్క డిఫరెన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ కూడా వారిని కలిపాం. 20% అన్నాడు. డిఫరెన్స్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. పర్సంటేజ్ అంత 25%. అదే రాయండి ఇక్కడ. డిఫరెన్స్ అన్నారు, అందుకు మైనస్ తీసుకున్నాను నేను. సో 25% అంటే ఎలా రాయొచ్చు? 1/4, పావు భాగం నాన్న, పావు వంతు అంటారు. ఓకే, ఈ రెండు మనకు మెయిన్. ఇది వాడు మనకు క్వశ్చన్లో ఇచ్చింది. ఇప్పుడు ఎక్స్ వై ఏంటి అని అడిగాడు, అది చేద్దాం మనం. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మనం చూసుకున్నట్లయితే, ఈ ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అనా? ఎక్స్ ప్లస్ వై క్యాన్సిల్. అప్పుడు ఏమవుద్ది? 1/4 ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు. సో ఈ 1/4 అవతలకి వెళ్ళింది అనుకోండి, 4/1 అవుద్ది, అంటే 4. సో ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అన్న? 4. ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అన్న? 4. సో నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకుంటాను. మైనస్ వై అటు వెళ్తే ప్లస్ వై అవుద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4. ఓకే, ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది. ఓకేనా, ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకోండి. ఎక్స్ ప్లస్ వై, లేదనుకుంటే ఇంకా సింపుల్గా చేయాలనుకుంటే వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయండి. ఎందుకు? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్. వీళ్ళిద్దరు ఈక్వలే కదా, అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ అవుతారు. వాళ్ళిద్దరిని ఈక్వల్ చేయండి. 1/5 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నాన్న పర్సంటేజెస్ కష్టంగానే ఉంటాయి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. కష్టంగా ఉన్నాయి కదని చెప్పి టాపిక్ స్కిప్ చేయొద్దు. ఓకేనా, ప్రతి మార్కు మనకు అవసరమే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ 5తో ఈ వాల్యూని గుణించాలి, 4తో ఈ వాల్యూని గుణించాలి. 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్. సో ఇప్పుడు ఈ 5x స్క్వేర్ తీసుకొచ్చాను అనుకో, 5x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. లేదనుకుందాం 4x స్క్వేర్ అటు తీసుకెళ్ళాం, అప్పుడు 5 నుంచి 4 తీస్తే ఎక్స్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అనేది అటుపమే. లేదనుకుంటే ఇంకా ఈజీగా మీకు అర్థం అవడం కోసం చూద్దాం. సో ఈ మైనస్ 5y స్క్వేర్ ఇటు వచ్చింది, ఈ 4y స్క్వేర్ ఇక్కడే ఉంది. 5x స్క్వేర్, ఈ 4x స్క్వేర్ అటు వెళ్ళింది. సో ఇప్పుడు 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 9y స్క్వేర్ నేను ఎలా రాస్తానంటే 3y హోల్ స్క్వేర్ కింద రాయొచ్చో లేదా? 3 స్క్వేర్ 9 y స్క్వేర్. ఓకే, ఇలా రాయొచ్చు కదా. సో స్క్వేర్కి తీసేయండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న? 3y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న? 3y. కానీ నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంటన్నా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4 అని. సో ఎక్స్ ప్లస్లో 3y పెడతాను నేను, ఎక్స్ ప్లస్లో 3y పెడతాను. ఓకే, ఈ వైని ఇటు తీసుకొస్తాను. 3y మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. 3y మైనస్ వై అంటే 2y. 2y ఈజ్ ఈక్వల్ టు 4 అంటే y ఈజ్ ఈక్వల్ టు 2. వై వాల్యూ వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు 2. వై వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆ వై వాల్యూని ఇక్కడ పెట్టండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4 కదా, వై వాల్యూ 2 కదా, 2 పెట్టండి. 2 + 4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న? 6. సో వై వాల్యూ ఎంత నాన్న? 4. ఎక్స్ వాల్యూ ఎంత నాన్న? 6. సో 2 వాల్యూస్ వచ్చాయి లేదా? సో నాన్న పర్సంటేజ్ కొద్దిగా కష్టంగానే ఉంటుంది, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి, గాబరేం లేదు. ఓకే, సో మనకు క్వశ్చన్ వచ్చేసరికి ఏమొచ్చింది? ఎక్స్ వాల్యూ 6, వై వాల్యూ 2. అయితే ఇప్పుడు మనము వారికి ఏం కావాలంట? ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ కావాలి. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్.
ఎక్స్ వాల్యూ ఎంత నాన్న? మనకి ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 6, వై వాల్యూ ఎంత? 2, 6 స్క్వేర్ 36, 6 ప్లస్ 2 అంటే 8, 8/36, 8 9 36 తెగిపోద్ది, 8 9. సో ఆన్సర్ ఎంత వస్తుంది అన్న? 1/9. 1/9 ఎక్కడుంది? ఒక్క నిమిషం, సారీ, 4 2s 4 9s 2/9 అన్న, 2/9. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఈ లెక్కను మనం ఎగ్జామ్లో 30 సెకండ్ల లోపు చేయాలి. అలా చేయాలంటే మనకి చాలా ప్రాక్టీస్ ఉండాలి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దామమ్మా. నెక్స్ట్ బిట్, ఒక ఎలక్షన్లో ఒక కాలేజీలో ఒక ఎలక్షన్ జరిగింది. ఒక క్యాండిడేట్ 62% ఓట్లు వచ్చాయి. 62% ఓట్లు, మొత్తం ఓట్లు 100% అనుకో. 62% వచ్చింది కదా ఒక అతనికి ఓటింగ్, 62% తీసేయండి. అప్పుడు ఎంత ఓటింగ్ మిగులుతుంది? 38% మిగులుతుంది. అయితే అతను మార్జిన్ ఎంత? 144 ఓట్ల మార్జిన్తో ఆయన గెలిచాడు. అయితే ఆయన 144 ఓట్ల మార్జిన్తో గెలిచాడు. అలా గుర్తుపెట్టుకోండి, 144 ఓట్లు. సో మొత్తం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది? 62%. మిగిలిన శాతం ఓటింగ్ ఎంత? 38%. ఈ 62 నుంచి 38 తీసేయండి, ఎంత వస్తుంది మనకి? చూడండి, 24%. ఇది మెజారిటీ. సో ఆ మార్జిన్తో గెలిచాడు. ఆ మార్జిన్ వాల్యూ ఎంత? 144 ఓట్లు. అయితే ఆ మొత్తం ఆ ఎలక్షన్లో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఓట్లు పడ్డాయి అని అడిగాడు. చాలా సింపుల్ అన్న. టోటల్ ఓట్స్ కావాలనుకున్నప్పుడు మనకు మార్జిన్ ఓట్స్ ఏదైతే ఉందో ఆ ఓట్స్ రాయండి. బై మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ రాయండి. ఇంటూ 100తో గుణించండి. 4 6 4 25 6 12 24 6 4. సో 24 × 25 గుణించండి. 24 × 25 అంటే మనకి ఎంత వస్తుంది? 600 వస్తుంది. 24 × 25 అంటే 600 వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు. 144/24 × 100, 24 6 తెగిపోద్ది. 6 × 100 600. ఓకే, సో మొత్తం ఓట్లు ఏంటన్నా? 600 ఓట్లు. ఆ కాలేజీ తరపున పడిన ఓట్లు 600. నెక్స్ట్ అమ్మా, చూడండి ఏమన్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ఏ నెంబర్ బై 2, ఒక నెంబర్ని బై 2తో డివైడింగ్ చేయాలి. రోహిత్ మల్టిప్లైడ్ ఇట్ బై 2, అంటే ఒక నెంబర్ని 2తో డివైడ్ చేయాల్సిన నెంబర్ని రోహిత్ ఏం చేశాడంటే పొరపాటున 2తో మల్టిప్లై చేశాడు. అయితే ఆ వచ్చిన నెంబరు అసలైన వాల్యూకి ఎంత పర్సెంటేజ్ అన్నాడు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ ఆ నెంబర్ మనకు తెలియదు, ఎక్స్. ఏం చేస్తాడు? బై చేస్తాడు, x/2 డివైడ్ చేసేసాడు. కానీ యాక్చువల్గా ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి వాట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి దీనికి మనం ఏం రాస్తామంటే, యాక్చువల్గా మల్టిప్లై చేశాడు కాబట్టి 2x, మల్టిప్లై చేయాల్సింది కానీ డివైడ్ చేస్తాడు, అందుకు మల్టిప్లై చేయాల్సింది పైన రాస్తాం, డివైడ్ చేసింది కింద రాస్తాం. ఇంటూ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 100 రాస్తాం. 2x/x/2 అంటే ఎంత నాన్న? 4x/x వస్తుంది. x/2, 2 పైకి వెళ్ళిపోద్ది. 4x/x, xకి తెగిపోద్ది, ఇవతల 100 మిగులుతుంది. 400%. ఎంత నాన్న? 400%. క్వశ్చన్ కొద్దిగా అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ డట్ ఈజీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పైన వాల్యూ వేయాలి, కిందనే వాల్యూ వేయాలి అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? ఈ వాల్యూస్ మనం ఇక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఈ వాల్యూ బదులు ఈ వాల్యూ వేసామంటే ఆన్సర్ రాదు. చూసుకోండి, మనకి యాక్చువల్గా ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ఏ నెంబర్ బై 2 డివైడ్ చేయాల్సిన దానికి బదులు రోహిత్ మల్టిప్లై చేస్తాడు. ఇది చేయాల్సిందే, డివైడ్ చేయాల్సిందే, కానీ మల్టిప్లై చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ నాన్న 4వ బిట్ చూద్దాం. బాయ్స్ గర్ల్స్ కాలేజీలో ఉన్నారు, వాళ్ళ రేషియో 6:7 అంట. సో ఫర్ సపోజ్ 100 అనుకో, ఆ రూమ్లో 100 మంది ఉన్నారు అనుకుందాం. 100 మందో లేదనుకుంటే 100% అనుకోండి. సో 6 కాబట్టి అందులో బాయ్స్ 60 మంది ఉన్నారు అనుకున్నాను నేను. అది 7 కాబట్టి గర్ల్స్ 70 అనుకున్నాను. ఇది లెట్ us assume. ఓకే, అయితే ఇప్పుడు వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 20% అండ్ 10% రెస్పెక్టివ్లీ. ఇప్పుడు బాయ్స్ 20% పెరిగారంట. 60లో 20% ఎంత నాన్న? 60లో 20%. 2 3 2 5 5 4 4 3 12. సో ఈ 60 మందికి 20% పెరిగారంటే 12 మంది పెరిగారు. అమ్మాయిలకి 10% పెరిగారు. 70లో 10% మంది తేడు డైరెక్ట్గా. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది? వీళ్ళు 72 మంది, వీళ్ళు 77 మంది. ఎంతమంది?
149 మంది మొత్తం టోటల్ ఇప్పుడు ఉన్నోళ్ళు. అయితే కొత్త రేషియో ఎలాగా, కొత్త రేషియోని అడిగాడు. దట్ ఈజ్ అండి కొత్త రేషియో అడిగాడు. సో ఇది బాయ్స్, ఇది గర్ల్స్, 72:77. ఇదిగోండి ఇక్కడ ఉంది. సో బాయ్స్ గర్ల్స్ కదా ఇచ్చాడు ఫస్ట్. ఇక్కడ క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బాయ్స్ ఇచ్చాడు కాబట్టి 72 రాశాను, తర్వాత గర్ల్స్ ఇచ్చాడు కాబట్టి 77 రాశాను. ఇచ్చిన క్వశ్చన్లో గర్ల్స్ అండ్ బాయ్స్ అని ఇచ్చాడు, గట్టి నుంచి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 77:72 ఇది అవుతుంది. క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్టమ్మా. ఇద్దరు స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్కి వెళ్ళారంట. ఏ అనేవాడు హూ స్కోర్ 20 మార్క్స్ మోర్ దెన్ ద అదర్ హ్యాడ్ మార్క్స్ ఈక్వల్ టు 60% ఆఫ్ ద సమ్ ఆఫ్ ద బోత్ మార్క్. క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షకి ఇద్దరు విద్యార్థులు హాజరయ్యారు. ఇతర విద్యార్థి కంటే 20 మార్కులు ఎక్కువ సాధించిన విద్యార్థి మార్కులు ఇద్దరు మార్కుల మొత్తంలో 60% సమానం. అయితే ఆ విద్యార్థి పొందిన మార్కులంత అని అడిగాడు. ఆ విద్యార్థి పొందిన సింపుల్ అండి. సో ఫస్ట్ ఇద్దరు స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళారు. ఒక స్టూడెంట్ ఒకరికన్నా ఇంకొకరికి 20 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఒకరికన్నా ఒకరికి 20 మార్కులు ఎక్కువ వచ్చాయి. సో నేను ఏమనుకున్నానంటే ఆ 20 మార్కులు వచ్చిన ఇలా రాసుకున్నాను. 20 మార్కులు తగ్గించేయండి, ఇంకొకటి ఎక్స్ అయిపోతుంది. ఒకటి ఎక్స్, ఒకటి x-20, ఒకటి ఎక్స్, ఒకటి x-20. ఓకే. అయితే వాళ్ళిద్దరు మార్క్స్ సమ్ ఆఫ్ బోత్ ద మార్క్స్, ఇద్దరు మార్క్స్ కలపాలా. x ప్లస్ x-10 కలిపితే అప్పుడు ఎంత వస్తుంది? 2x-20 వస్తుంది. ఓకే. అయితే ఇందులో 60% అన్నాడు వాడు మనకి, ఇందులో 60% అన్నాడు. సో x ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ 2x-20. 60% అన్నాడు మనకి. అప్పుడు నేను 60%ని 0.6 కింద రాసుకుంటాను. 60/100 అన్న, 60/100 అంటే 0.6 వస్తుంది. 60/100 0.6 వాల్యూని డైరెక్ట్ రాస్తాను. 60% వాల్యూని 2x-20. సో దీన్ని సాల్వ్ చేయండి. సో x ఈజ్ ఈక్వల్ టు 0.6 ఇంటూ 2 అంటే మనకి 1.2x వస్తుంది. 6/20 అంటే 120, కానీ పాయింట్ ఉంది కాబట్టి 12 వస్తుంది. సో 1.2x ఇక్కడ x, ఈ 1.2xని ఇటు తీసుకెళ్ళి, లేదనుకోండి ఇంకా సింపుల్గా ఏం చేస్తామంటే ఎక్స్ని ఇటు తీసుకొచ్చి 12 అటు పంపించు, -12 అటు వెళ్తే +12. 1.2x నుంచి x తీసామంటే 0.2x మిగులుతుంది. 0.2x మిగులుతుంది. సో 0.2x, ఈ 0.2 గుణిస్తుంది, ఇటు పంపిస్తే బాగిస్తుంది. 12/0.2 అంటే 2/10 అని అర్థం. 0.2 అంటే 2 1 2 5 ఈ 5 పైకి వెళ్తే గుణిస్తుంది. 12 5 ఎంత నాన్న? 60. సో ఎక్స్ వాల్యూ ఎంత నాన్న? 60. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్క క్వశ్చన్ని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత క్వశ్చన్కి రండి. గాబర్ ఏం లేదు. ఓకే, జాగ్రత్తగా ఒకదానితో నేర్చుకుని రండి. నెక్స్ట్ బిట్ నాన్న. పర్సంటేజ్లో అన్నిటికన్నా కష్టం, నెమ్మదిగా నేర్చుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది కొద్దిగా కష్టమైన టాపిక్, కొద్దిగా నెమ్మదిగా నేర్చుకోండి. ఈ టాపిక్స్ని మాత్రం గాబర పడకండి. నెక్స్ట్ చూడండి. 32% ఆఫ్ ద నెంబర్ ఎక్స్, 32% ఆఫ్ ద నెంబర్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు అనదర్ నెంబర్ వై. వైకి 32% ఆఫ్ ఎక్స్, అందుకే నేను 0.32x అని రాసుకున్నాను. యాడ్ చేస్తే వై ఇంక్రీజెస్ బై 24%. వైకి 24% పెరుగుతుంది, వైకి 24% పెరుగుతుంది. 24% కాబట్టి 0.24y అని రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తే వైకి క్యాన్సిల్. 0.32x ఈజ్ ఈక్వల్ టు 0.24y. ఇప్పుడు నాకు x/y కావాలంటే ఈ y ఇటు వస్తుంది, ఈ 0.32 అటు వెళ్తుంది. సో 0.32 కాదన్నా 0.32 అని చదవాలి. 24/32. ఓకే, సో ఇది మనకు వచ్చిన వాల్యూ. దీన్ని మనం ఇంకా సింపుల్గా సాల్వ్ చేయాలంటే 8 3 24, 8 4 32. సో x/y ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 3/4 అని రాసేయచ్చు. అంటే x అంత 3, y అంత 4, x3 y4 అయిపోయిందా క్వశ్చను. వాడేం కావాలన్నాడు? 2x + y/3x - y అడిగాడు. 2x 2 ఇంటూ x అంటే 3 ప్లస్ y అంటే 4, 3 ఇంటూ x అంటే 3, y అంటే 4. 2 3 = 6, 6 + 4 10, 3 3 = 9, 9 - 4 5, 5 2 = 10. సో వాల్యూ ఎంత నాన్న? వాల్యూ ఎంత వచ్చింది? వాట్ ఈస్ ద వాల్యూ? వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అర్థమైందా? సో కష్టమేం కాదు, కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి అంతే. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. గాబర పడొద్దు ఈ క్వశ్చన్ల దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ఏ 20% లెస్ దెన్ బి. బి కన్నా ఏ 20% తక్కువ. సో నేను బి 100 అనుకున్నాను.
20% తక్కువ కాబట్టి ఏ ఏట అవుద్ది 80 అవుతుంది. అయితే 2b మైనస్ a బై ఏ వాల్యూ ఎంత అడిగాడు. 2 ఇంటూ బి అంటే 100, ఏ అంటే 80, ఏ అంటే 80, 200 మైనస్ 80 120, 120 బై 80, 4 2 4 3. సో 3/2 ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దామమ్మా. నెక్స్ట్ బిట్ చూడండి అమ్మా. ఇఫ్ ఏ ఈక్వల్ టు 20% ఆఫ్ సి అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ సి అని రాసుకోవాలా. అండ్ 40% ఆఫ్ బీసీ, ఏ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ బీసీ. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 150% ఆఫ్ బి. ఇందులో 150% ఆఫ్ బి ఎంత అవుతుంది అని అడిగాడు. ఇది మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. వీళ్ళిద్దరు ఈక్వల్ అయినప్పుడు వీళ్ళిద్దరు ఈక్వలే కదా, సింపుల్గా చేయండి. 20% సి ఈజ్ ఈక్వల్ టు 40% బీసీ. సికి సికి పోతుంది, సికి సికి పోతుంది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఈ 40 అనేది ఇటు వచ్చింది అనుకో, 20/40, 21 22. సో బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ నాన్న. బి ఈజ్ ఈక్వల్ టు 1/2. వాడు 150% ఆఫ్ బి అడిగాడు. 150% ఆఫ్ బి, బి అంటే 1/2. 1/2లో 150% ఎంత అవుతుంది? 1/2లో 150% ఎంత అవుతుంది? 150% అంటే 150/100 అని అర్థం నాన్న. 150/100 అంటే 1.5 అవుద్ది నాన్న. డెసిమల్స్లో మార్చడం వచ్చు కదా, డెసిమల్స్లో మార్చడం ఒకసారి నేర్పిస్తాను, ఎవరికైనా తెలియకపోతే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు 236/100 అన్నాడు అనుకోండి, 2 సున్నాలు ఉన్నాయి. సో రెండు నెంబర్ల తర్వాత చొక్కెట్టాలి. ఇప్పుడు 150/100 2 నెంబర్లు, 5 సున్నాకు ముందు చొక్కు పెట్టాలి. 1.5 అని అర్థం, 1.5 అని అర్థం. 1.5 ఇంటూ 1/2 అని అర్థం. 1.5 ఇంటూ 1/2. 1.5 ఇంటూ 1/2 అంటే మనకు వచ్చే వాల్యూ 0.75. సో ఆప్షన్ ఎరేజ్ అయిపోయి, ఐ థింక్ ఆప్షన్ సి అనుకుంటా, 0.75. ఓకే, సో ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం నాన్న. 9వ బిట్ చూడు నాన్న. ఒక బైసికల్ యొక్క ప్రైస్ అనేది 20% తగ్గింది. కాకపోతే 20% తగ్గించి ఆ బైసికల్ అమ్ముతున్నాడు అతను, కానీ అతని సేల్స్ 20% ఇంక్రీజ్ అయ్యాయి. అయితే టోటల్ రెవెన్యూ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని బిట్ అడిగాడు. టోటల్ రెవెన్యూ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? సింపుల్ అండి, ఏం ప్రాబ్లం ఏంట్లేదు. దీనికి చిన్న ఫార్ములా ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. ఎలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా అడిగాడు అనుకోండి, ఫస్ట్ 20% తగ్గించాడు, ఎక్స్ని నేను 20 తగ్గించాడు కాబట్టి నెగిటివ్లో తీసుకుంటాను, -20. కానీ అతను సేల్స్ 20 పెరిగింది, అందుకు +20. తగ్గింది, ఫస్ట్ ప్రైస్ తగ్గించాడు -20, తర్వాత పెరిగింది ఆయన యొక్క సేల్ +20. ప్లస్ ఎక్స్ ఎంత అనుకున్నాం? -20 కదా, అది రాయండి. వై ఎంత? +20/100. -20 +20 క్యాన్సిల్. 20 20 400/100 మైనస్ మర్చిపోకండి, మైనస్ రాయాలా. 104 తేలుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు -4%. అతను లాస్లో ఉన్నాడా లాభంలో ఉన్నాడా? మైనస్. నెగిటివ్ సైన్ ఎప్పుడు కూడా లాసే, ప్రాఫిట్ కాదు. ప్లస్ సైన్ ఎప్పుడైనా మీకు కనిపిస్తే అది ప్రాఫిట్. ఓకేనా? సో -4% లాస్ అయిపోయాడు ఆయన. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ నాన్న, 10వ బిట్. 20% ఆఫ్ ఏ, 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35% ఆఫ్ బి. అయితే A/B ఎంత అని అడిగాడు. ఏం లేదు, A/B కిందకి మ్యాచ్ చేయండి. ఈ 35 20 అటు వెళ్ళిపోద్ది, 35/20. బి కిందకు వచ్చింది, 20 కిందకి వెళ్ళిపోద్ది. A/B = 35/20 తెగుతుందా? 5 7 5 4 7:4 ఆన్సర్. ఇదిగోండి. క్వశ్చన్ కష్టం కాదండి, మనం ఆలోచించిన దాంట్లోనే ఉంటుంది. క్వశ్చన్ ఏం కష్టం కాదు. ఓకే, నెక్స్ట్ బిట్. 350% ఆఫ్ 60% ఆఫ్ 1500. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు రివర్స్లో రాసుకొని రావాలి క్వశ్చన్. ఇప్పుడు 1500 ఇంటూ 60% అంటే 60/100 ఇంటూ 350% 350/100. ఇప్పుడు దీని వాల్యూని సాల్వ్ చేయమండి. 100కి పోయింది, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 1 సున్నా, ఇక్కడ 1 సున్నా పోయింది. ఇప్పుడు 15 ఇంటూ 6 ఇంటూ 35 ఎంత అయితే అంతే. 15 6 90, 90 35 ఎంత అవ్వచ్చు? 3150. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అమ్మా. 40% ఆఫ్ ఏ నెంబర్, 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 147. ఇక్కడతో కూర్చొని ఆగింది, మొత్తం కలిపి చదివికండి. ఓకే, 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 147. అయితే అదే నెంబర్ యొక్క 25% ఎంత అవుతుంది అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఇక్కడతో ఆగింది,
147.25% అని చదివికండి. ఓకే, క్వశ్చన్ అక్కడితో ఆగింది. దాని తర్వాత వేరే కంటిన్యూషన్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు 25% అడిగాడు కాబట్టి మనకి యాక్చువల్గా 147 అన్నాడు టోటల్ నెంబరు. ఆల్రెడీ మనకి 40% తెచ్చి కాబట్టి 40% రాసుకుంటాను. ఇంటూ 25% కావాలి కాబట్టి 25 రాసుకున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు 147/40 ఇంటూ 25. సో మనము 5 5ల 5 8 తెగిపోద్ది. సో 147/8 ఇంటూ 5. దీన్ని మనకు సాల్వ్ చేస్తే దగ్గరగా 91.87 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్ ఆన్సర్ 92 అనేది ఆన్సర్. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు, ఇలాంటి క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఇచ్చినా అప్రాక్సిమేట్ ఆన్సరే వస్తుంది. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడు మీకు ఎగ్జామ్లో, ఎంత అప్రాక్సిమేట్ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ బిట్టమ్మా, స్కేల్ ఆఫ్ పర్సంటేజ్. ఏంటి స్కేల్ ఆఫ్ పర్సంటేజ్ చూద్దాం. ఇఫ్ 20% ఆఫ్ ఏ నెంబర్ ఇస్ 120, ఒక నెంబర్ యొక్క 20% 120. అయితే అదే నెంబర్ యొక్క 120% ఎంత అని అన్నాడు. దట్ ఈజ్ ఈ క్వశ్చన్ అండి. 20% 120 అంటే 120/20 వేసేయండి, 26ల. ఇప్పుడు అదే నెంబర్కి 120% అడిగాడు. ఈ 120ని 6తో గుణించేయండి, 720. అంతే, క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దట్ ఈజీ. 20% ఒక నెంబర్, 20% 120. సో 1% ఎంత కావాలంటే 6. 120/20 వేసి వచ్చేది 6. 120% అడిగాడు. ఆ 120ని 6తో గుణించి 720. అంతే. నెక్స్ట్ బిట్టమ్మా, ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు, ఇక్కడ నెంబర్ తెలీదు. డాష్ పర్సంటేజ్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. అసలు ఈ డాష్లో ఉన్న నెంబర్ ఏంటని అడిగాడు. క్వశ్చన్ కొన్నిసార్లు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు. ఇలాంటివి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఎక్స్ అనుకోండి, ఏమీ లేకపోతే ఎక్స్ అనుకోండి. ఎక్స్ పర్సంటేజ్ కాబట్టి x/100 ఆఫ్ 2/3 అంటే ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1/3. సో దీన్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామంటే 2x/100 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ /3 ఉంది కదా, ఇటు వెళ్ళింది అనుకో న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు. సో ఈజ్ ఈక్వల్ టు 1. 2 ఒకట్ల 2 50ల. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న 50. అంతే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఓకేనా. నెక్స్ట్ బిట్ 15 బిట్ నాన్న. చూడండి ఏమన్నాడు, 40% ఆఫ్ ఈ నెంబర్ ఈజ్ సబ్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ద సేమ్ నెంబర్. ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి 100% అనుకున్నాను. అందులో 40% తీస్తాను, అంటే 60% వచ్చింది. అయితే అప్పుడు మనకి వచ్చే వాల్యూ అంట 108 అంట. ఆ 60% మనకు వచ్చే వాల్యూ అంతా 108 అంట. 60% ఈజ్ ఈక్వల్ టు 108. అయితే ఆ నెంబర్ ఏంటని అడిగాడు. సో ఏం లేదు, ఆ 108కి 60% కట్టితే చాలు. 0 తెగిపోయింది. 1 48 6 18 × 10 180. ఆ నెంబర్ ఎంత నాన్న 180. అంతే, ఏం లేదు నాన్న, ఇక్కడ మనకి కొత్తగా వాడు నేర్పింది ఏం లేదు. చూడండి, అసలు పర్సంటేజ్ తెలియదు కాబట్టి 100 అనుకున్నాను. 40% ఆఫ్ ఏ నెంబర్ సబ్స్ట్రాక్టెడ్. ఈ 100 నుంచి 40 తీసే 60%. ఆ నెంబర్ ఎంత 108. 60% ఉన్న నెంబరు 108. అయితే ఒరిజినల్ నెంబర్ మనకు కావాలా అంటే ఏముంది, 108/60 × 100. 20 మూల 25ల 3 మూల 9 18 3 6ల 36 గురించి ఆన్సర్ వచ్చేది. 35 గురించి ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 180 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ అండి 16 బిట్ చూద్దామండి. ఒక స్టూడెంట్ అంట మ్యాక్సిమం 60% మార్కులు వచ్చాయంట. అయితే ఎప్పుడైతే 50% మార్కులు దాటాడో, ఒక విద్యార్థి గరిష్ట మార్కులు 60% మార్కులు సాధించాడు. అతను ఉత్తీర్ణత మార్కుల కంటే 50% ఎక్కువ మార్కులు వస్తే ఉత్తీర్ణత మార్కులు గరిష్ట మార్కుల్లో ఎంత శాతం అవుతాయి? పాసింగ్ మార్క్స్ అంటే ఏవైతే పాస్ అయ్యే మార్కులు ఉన్నాయో మ్యాక్సిమం మార్కులో ఎంత పర్సంటేజ్ అవుతుంది అని అడిగాడు బిట్టు. ఓకేనా. ఫస్ట్ మ్యాక్సిమం మనకు తెలియదు. మ్యాక్సిమం ఇప్పుడు 100 అనుకుంటాం మనం ఎప్పుడు. స్టూడెంట్కి మ్యాక్సిమం వచ్చే మార్కులు 60%, మ్యాక్సిమం వచ్చే మార్కులు 60%. అయితే 50% ఎక్కువ అన్నాడు. మ్యాక్సిమం మార్కుల కన్నా 50% ఎక్కువ. 100 + 50 150%. సో 60 ఈజ్ 150% ఆఫ్ పాసింగ్ మార్క్స్. ఓకే, ఇలా రాసుకుంటాం. ఇలా రాశాక 60 ఈజ్ 150% ఆఫ్ పాసింగ్ మార్క్స్. సో 150% అంటే మీకు ముందే చెప్పాను 150/100 అంటే 2 సున్నాలు కాబట్టి 2 నెంబర్లతో పాయింట్ పెట్టాలంటే 1.5. ఆ 5 పక్కన ఇక్కడ 0 కాదు 10 సున్నాలు ఉన్న వాల్యూ ఉండదు. 1.5p.
ఈజ్ ఈక్వల్ టు 60 కదా నాన్న. ఇప్పుడు పీ కావాలంటే 1.5 ఇటు వచ్చేది నాన్న. సో 60/1.5 ఈజ్ ఈక్వల్ టు పీ. సో పీ వాల్యూని మనం కట్టాలి. 60/1.5 అంటే మనకి ఎంత వస్తుందంటే 15×4 = 60. సో 40 వస్తుంది. 4 కాదు 40 వస్తుంది. 40% నాన్న. 15×4 = 60 ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది. మామూలుగా అయితే 15×4 = 60 కానీ ఇక్కడ పాయింట్ ఉంది. సో 10 యాడ్ అవుతుంది మనకి. 40% నాన్న. నెక్స్ట్ బిట్ చూద్దాం. 17th బిట్ ఒకసారి చూడండి అమ్మా. సంజయ్ స్కోర్డ్ 75 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 ఇన్ హిస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో 150 మార్కులకి 75 మార్కులు వచ్చాయంటే 55 మార్క్స్ వస్తాయి. అయితే 150 మార్కులకి అతను యాన్యువల్ ఎగ్జామ్లో 105 వచ్చాయి. అయితే అతని మార్కులో పర్సంటేజ్ ఎంత పెరిగింది అని అడిగాడు. సో ఏం లేదు, 105 మార్కులు వచ్చాయి. ఇప్పుడు 150కి ముందు 75 వచ్చాయి. అంటే ఫస్ట్ వాటి మీద డిఫరెన్స్ కట్టండి. కొత్తగా వచ్చిన మార్కులు 105, పాత మార్కులు 75. అంటే ఎంత తేడా వచ్చింది? దాదాపు 30 తేడా. 30 తేడా. ఇంక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి మనం ఎలా కడతామంటే 30 అతనికి ఫస్ట్ వచ్చిన మార్కులు కట్టాలా 75 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 వేస్తాం. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది? 15 15 5 సో 2 ఎంత నాన్న 40. సో అతను హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో అతనికి వచ్చిన మార్కులు 75 మార్కులు, యాన్యువల్ ఎగ్జామ్లో అతనికి 105 మార్కులు వచ్చాయి. అంటే ఎంత శాతం పెరిగింది? 40% మార్కులు పెరిగాయి. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అనుకున్నట్లయితే సో 150 హాఫ్ ఇయర్ ఎగ్జామ్ 150 మార్కులు 75 వచ్చాయి అంటే సగం వచ్చాయి. 50% మార్క్స్ వచ్చాయి. తర్వాత 75 నుంచి 105 మార్కులు పెరిగాడు. 75 నుంచి 105 మార్కులు. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కడతాం. సో పర్సంటేజ్ అడిగాడు కాబట్టి బై ఫస్ట్ వచ్చిన మార్కులు వేస్తాం ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 వేస్తాం. వచ్చిన వాల్యూ అవుతుంది 40%. నెక్స్ట్ పెట్టినాను 18th బిట్. ఇఫ్ ఏ బిజినెస్ మ్యాన్ ఈజ్ 45 meters 5 meters ఆన్ సెల్లింగ్ క్లాత్స్. ఏం లేదన్న, బట్టల అమ్మడంలో ఒక వ్యాపారి 45 మీటర్లు కొన్నాడు అనుకో, 5 మీటర్లు అతనికి వస్తుంది లాభం. అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక షాప్కి 45 మీటర్లు కొన్నాను అనుకో, అతనికి 5 మీటర్ల లాభం ఉంటుంది అందులో. అంటే యాక్చువల్గా క్లాత్ వాల్యూ ఎంత? 40 మీటర్లుగా పడుతుంది ఆ క్లాత్ వాల్యూ. అయితే అతను సెల్లింగ్ ప్రైస్ ప్రతి క్లాత్ అతనికి లభించిన లాభం బట్టల అమ్మకపు ధరకు సమానంగా ఉంటే అతనికి లాభ శాతం ఎంత? అతను ఎన్ని క్లాత్స్ అయితే అమ్మాడు ఆ సెల్లింగ్ ప్రైస్కి అతను ప్రాఫిట్ ఈక్వల్గా ఉంది. అయితే అతను ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. సో ఇలాంటివి అడిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1 మీటర్ తీసుకో, 1 అనుకున్నాను నేను. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత నాన్న? 45 meters. అందులో అతని లాభం ఎంత నాన్న? 5 meters. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుందన్న? ఇది ప్రాఫిట్ నాన్న. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకో. ఇది సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ 5 అంటే 45 రూపాయలు అమ్ముతాను అనుకో, 5 రూపాయలు లాభం అనుకో. 45 రూపాయలు అమ్ముతాను, లాభం 5 రూపాయలు అనుకో. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఆ 45 నుంచి 5 రూపాయలు తీసి, అంటే అతను కొనింది అమ్మడం 45 రూపాయలకు అమ్ముతాడు, 5 రూపాయలు లాభం. 45 మీటర్లు అమ్ముతాడు, 5 మీటర్ల లాభం ఆయనకి. అయితే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎంత? 5 రూపాయలు తీస్తే 45 నుంచి 5 తీస్తే 40 రూపాయలు. ఇది అతను కొన్ని ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు మనకి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 5 బై ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 40 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 5 1 5 8 100/8. 100/8 అంటే 100/8 మనకి వచ్చింది. 100/8 లేదా 1/8 అంటే 100/8 ఒకటే. 4 2 4 25 25/2. 25/2 25ని సగం చేస్తే ఎంత నాన్న? 12.5. సో అతను ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత నాన్న? 12.5%. అతను ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 12.5%. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 5/4 ఇన్స్టెడ్ ఆఫ్ 4/5. 4/5తో గుణించాల్సిన నెంబర్ని 5/4తో గుణించేశాడు. ఓకే, అయితే ఆ పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అది తెలియాలంటే ఫస్ట్ 5కి 4కి ఎల్సిఎం కట్టాలి. 5కి 4కి ఎల్సిఎం కట్టడానికి ఏ నెంబర్లు తెగవు. 5 4 20, డైరెక్ట్ ఎల్సిఎం 20 ఇంటూ అతను 4/5కి మల్టిప్లై చేయాలి బదులు 5/4 చేస్తాడు. అందుకే 5/4 ఇక్కడ రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 5/4. ఇప్పుడు వాల్యూ 4 5ల తగ్గుతుంది, 5 5 25. సో ఇది అతను తప్పు చేసినప్పుడు వచ్చిన వాల్యూ. ఎల్సిఎం కట్టాను, అతను 4/5కి బదులు 5/4తో మల్టిప్లై చేస్తాడు. సో 5/4ని తెచ్చుకొని చేశాను 25. ఇప్పుడు 4/5 తెచ్చుకొని చేస్తాను. 5 4 4 4 4 16.
ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యన డిఫరెన్స్ ఎంత? 25 నుంచి 16 తీసే 9 డిఫరెన్స్. అయితే ఈ 9 డిఫరెన్స్ ఓకే, కానీ వాడు పర్సంటేజ్ ఎర్రర్ యొక్క పర్సంటేజ్ తేడా ఎంత వచ్చింది? 9 వచ్చింది, కానీ 9 యొక్క పర్సంటేజ్ అడిగాడు వాడు మనకి, పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే 9/9 సో మనకి ఎర్రర్ అడిగినప్పుడు ఫస్ట్ ఏదైతే రాంగ్ నెంబర్ తీసుకుంటే అది రాయాలా, 25 × 100. 25 ఒకటిలో 25 నాలుగులో 9 నాలుగు 36%. సో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎంత నాన్న? పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎంత? 36%. ఎప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సంటేజెస్లో మ్యాక్సిమం ఎర్రర్ పర్సంటేజ్ అడుగుతాడు, ఎర్రర్ వాల్యూ అడగడు, పర్సంటేజ్ అడుగుతాడు. ఎర్రర్ వాల్యూ అడిగితే 9, ఆప్షన్లో 9 కాబట్టి దజ్జా పెట్టవచ్చు. పర్సంటేజ్ అడిగాడు, అందుకు పర్సంటేజ్లోకి మార్చాం. లాస్ట్ బిట్ నాన్న, లాస్ట్ బిట్ చూడండి. ఆ రమణ 9 సంవత్సరాలకి వడ్డీ 13,300 రూపాయలు కట్టాడు. 9 సంవత్సరాలు కట్టాడు నాన్న వడ్డీ. ఎంత కట్టాడు నాన్న? 13,300 రూపాయలు కట్టాడు నాన్న. అయితే అతను ఎంత మనీ తీసుకున్నాడు అనేది మనకి యాక్చువల్గా అతను తీసుకున్న టోటల్ మనీ ఎంత అనేది మనకి యాక్చువల్ క్వశ్చన్. అయితే పర్సంటేజ్ 9 సంవత్సరాలు కట్టాడు కదా, మొదటగా 2 సంవత్సరాలకి 6% వడ్డీ కట్టాడు అతను. గుర్తుపెట్టుకో, మొదటి 2 సంవత్సరాలకి 6% వడ్డీ. తర్వాత 3 సంవత్సరాలకి 9% వడ్డీ కట్టాడు అంటున్నా. తర్వాత 3 సంవత్సరాలకి 9% వడ్డీ అంటున్నాను. ఆ తర్వాత మిగతా రిమైనింగ్ పీరియడ్, సో ఫస్ట్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయింది అంటే ఇంక 9 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసి అప్పుడు మిగిలింది అంత 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాలు 14% వడ్డీ కట్టాడు నాన్న. 4 సంవత్సరాలు 14% వడ్డీ కట్టాడు నాన్న. ఓకే, అయితే ఈ వడ్డీ కట్టాడు కదా, ఇది మొత్తం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలిస్తే టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ వీటిని గుణించేయండి. ఇది వడ్డీ కట్టింది, ఎలా కట్టాడు అనేది చూద్దాం. వాల్యూ చూస్తే 2 6 12, 9 3 27, 14 14 4 56 అంటే మొత్తం 95% వడ్డీ కట్టాడు నాన్న. అంటే నువ్వు 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, 9 సంవత్సరాలు 95 రూపాయలు వడ్డీయే కట్టావు. అసలు 100 రూపాయలే, అసలు 100 రూపాయలే, కానీ వడ్డీ 95 రూపాయలు నువ్వు కట్టావు. ఓకే, అయితే ఇప్పుడు అసలు ఎంత తీసుకుంటే మన క్వశ్చన్. అసలు ఇప్పుడు ఫస్ట్ అతను కట్టిన వడ్డీ ఎంత? 13,300 రూపాయలు. 95% వడ్డీ కట్టాడు, ఇది 95%. ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ కావాలి. అసలు అతను అప్పు ఎంత తీసుకున్నాడు, అప్పు ఎంత తీసుకున్నాడో మనకు తెలియాలా. అప్పు ఎంత తీసుకుని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 13,300/95 × 100, సో 95 140 తెగుతుందండి వాల్యూ. 95 140, 95 140 ఒకసారి క్యాలిక్యులేట్ గుణించండి. ఓకే, 95 140 తెగుతుంది. సో 140 × 100 14,000. అతను తీసుకున్న అప్పు 14,000 అయితే వడ్డీ ఎంత కట్టాడండి? 13,300 కట్టాడు. అంటే దాదాపు దగ్గరగా ఎంత తీసుకుని అంత కట్టేసినట్టే 9 సంవత్సరాలకి. ఓకే, సో ఇలా అడుగుతాడు బిట్స్. ఫస్ట్ ఈ పర్సంటేజ్ వచ్చింది అనుకో 95% అంటే 100కి దగ్గరలో ఉన్నావు నువ్వు. 13,300 అంటే దగ్గరలో 14,000 ఆన్సర్ వస్తుంది. అలా కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూసారనుకోండి, 95% 13,300 అంటే ఇంకా 5% ఉంది. 5% మహా 500 600 వేసుకుంటే 14,000 ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా చెప్పవచ్చు, ఆప్షన్స్ని చూసి చెప్పవచ్చు. మీరు ఆ వాల్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడితోనే ఆప్షన్స్ని చూసి చెప్పవచ్చు. మీరు పర్సంటేజ్ వచ్చినప్పుడు చెప్పవచ్చు ఆన్సర్ని. ఓకే, సో ఇది పర్సంటేజ్ సంబంధించిన బిట్స్ అండి. జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా, 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.